శ్రీశైలం ఉత్తర ద్వారం అని పేరుంది. ఇది 11వ లేదా 12వ శతాబ్దంలో కట్టినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. మరి ప్రతాపరుని కాలంలో ఇక్కడ మొట్టమొదటి ఉదయం ప్రాతకాలంలో పూజ చేసి ఆ పూజ గంటను కొట్టినట్లయితే మధ్యలో కొండ మీద ఒక గంట కొడితే నార్త్ కొండ ప్రతాపరుతుడి కోట అక్కడ కూడా ఒక గంట కొడితే అక్కడ ప్రతాపరుతుడు పూజ చేసేవాడు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. అట్లాగే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ అత్యంత కొండల్లో కోణంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో పక్షులు మరి పచ్చని తోరణాలాగా అటవీ ప్రాంతం అటవీ జంతువులు అంతా కూడా అత్యంత రమణీయంగా ఉన్నటువంటి ఈ కొండ కోణంలో నిలిచినటువంటి ఉమామహేశ్వర దేవాలయానికి చిన్న చరిత్ర ఏంటంటే ఉమాదేవి శంకరుని పెళ్లి చేసుకుంటానని చెప్పి తపస్సు చేసినటువంటి ప్రాంతం ఇది. ఈ కొండల్లో లోయల్లో కొండల్లో ఉమాదేవి తపస్సు చేస్తే ఆ శంకరుడు ప్రత్యక్షమై ఉమాదేవిని వివాహమాడి ఇక్కడే కొలువు తీరినట్టుగా చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు 2 నుంచి 3 వేల మంది భక్తులు వస్తారు. మరి సోమవారం అయితే 4 నుంచి 5 వేల మంది భక్తులు వస్తారు. ఇక శివరాత్రి కానీ ఏకాదశి కానీ లేకపోతే ఏడుమాక పౌర్ణమి కానీ ఇట్లా శివునికి సంబంధించినటువంటి ఏ పండుగ అయినా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అట్లాగే మంత్రి మా అక్క కొండ సురేష్ గారి ఆశీర్వాదంతో ఈ జిల్లా మంత్రివర్యులు రూపాయల కృష్ణారావు గారు అలాగే ఎంపీ డాక్టర్ బలరావు గారు అందరి సహాయ సహకారాలతోటి దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మరింత డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటకులు ఎక్కువ ఆకర్షించే విధంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది అందరికీ అన్ని విషయాలు అందుబాటులో ఇవ్వడానికి సిద్ధపడుతూ అలాగే మధ్యాహ్న అన్నదాన సత్రం అలాగే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని ముఖ్యమంత్రి గారు ఆలోచన వారి ఆశీర్వాదంతో మరింత మెరుగ్గా రాబోయే కాలంలో సౌకర్యాలు చేయడానికి సిద్ధంగా తెలియజేస్తూ అలాగే మా పాలక మండలి గతంలో మొన్న 1 ఇయర్ బాగా దృష్టి పెట్టి బాగా మాధవరెడ్డి గారు అలాగే వారి సభ్యులందరూ బాగా పనిచేశారు. ఈ టర్ములు కూడా బాగా పనిచేసి ఇంకా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా కృషి ఉంటుందని నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ